ఓం నమో వెంకటేశాయ. దేవకార్యం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనము సెప్టెంబర్ మంత్ దర్శనం అండ్ సేవా టికెట్స్ గురించి మాట్లాడదామండి. ఎప్పటిలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు 3 నెలల ముందుగా అనగా సెప్టెంబర్ మాసపు టికెట్స్ని జూన్లో విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో ప్రారంభించే ముందు నేను మీ అందరినీ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే అర్జిత సేవా టికెట్స్ మరియు ఎలక్ట్రానిక్ డిప్ కోటా టికెట్స్ ఆల్రెడీ 18వ తారీఖు 18th జూన్ రోజే విడుదల చేయడం జరిగింది. సో నేను ఈరోజు వరకు ఆ వీడియోస్ని నేను ముందుగా మీకు అందించలేకపోయాను. నన్ను క్షమించాలి. కొన్ని కారణాల వల్ల నేను వీడియోని టైంకి చేయలేకపోయాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈరోజు అంటే మీరు చూసినట్లయితే శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ అవన్నీ అయిపోయినాయండి. సెప్టెంబర్ కోట ఈవెన్ వెర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. శ్రీవారి అర్జిత సేవ వెర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ మీరు బుక్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మీరు 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోగలరు దర్శనానికి అలాంగ్ విత్ వర్చువల్ పార్టిసిపేషన్. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు 22 జూన్ 2024 అంటే ఈరోజు ఇప్పుడు 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ టికెట్స్ కోటా విడుదల చేయడం జరుగుతుంది. సో సీనియర్ సిటిజన్స్కి ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్ కనీసం ఉండాలండి, 65 అండ్ అబోవ్. అండ్ ఆధార్ కార్డ్ని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ప్రూఫ్గా. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ విడుదల ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు సేవలకి కేవలం స్పౌస్ ఈ రెండు ఆప్షన్స్కి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటాకి కేవలం స్పౌస్ మాత్రమే అలో చేయబడుతుంది. సో అది టికెట్ బుక్ చేసుకున్నప్పుడే సెలెక్ట్ చేసుకోవాలండి. సో అది ఈ రెండు టికెట్స్ గురించి ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి 3 గంటలకు అది రిలీజ్ చేయడం జరుగుతుంది. 22 జూన్ 2024 సెప్టెంబర్ మాసపు కోటాని విడుదల చేయడం జరుగుతుందండి. ఇకపోతే ఆ తర్వాత ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు జూన్ 24వ తారీఖు 10 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదొచ్చేసి మీరు గమనించగలరు. 24 జూన్ 2024 సెప్టెంబర్ మాసపు స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్స్ మార్నింగ్ 10 o'clock 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు 24 జూన్ 2024 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి 2 ప్లేసెస్లో అకామిడేషన్ ఫెసిలిటీని రిలీజ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, దర్శనం టికెట్ ఉంటేనే మీకు అకామిడేషన్ టికెట్ బుక్ చేసుకునే వీలు ఉంటుందన్నమాట. సో ఈ రెండు అప్డేట్స్ని మీరు గుర్తుపెట్టుకోగలరు. సో ఈరోజు సీనియర్ సిటిజన్స్ కోటా, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ స్పౌసే అలౌడ్ ఉంటుందండి అలాంగ్ విత్ ద మెయిన్ పిలిగ్రిమ్. అండ్ సీనియర్ సిటిజన్స్కి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఫిజికల్లీ ఛాలెంజ్కి స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కనీసం 20% డిసెబిలిటీ ఉన్నవారికి మాత్రమే ఇది అప్లికేబుల్. ఏదైనా డీవియేషన్ ఉన్నట్లయితే మిమ్మల్ని అక్కడ అలో చేయరండి. సో గమనించగలరు. సో అదండి. సో స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్ వచ్చేసి సెప్టెంబర్ మాసానికి మీకు జూన్ 24 10 గంటలకండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, జూన్ 24 10 గంటలకు మార్నింగ్ కోటా విడుదలవుతుంది. అదేవిధంగా అదే రోజు అకామిడేషన్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ని 24 జూన్ 3 PM మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది చూసి మీరు గమనించగలరు అండ్ బుక్ చేసుకోగలరండి. ఇకపోతే మీకు ఇంతకుముందు చెప్పినట్టు శ్రీవాణి దర్శనం గురించి అండి. ఓకే, శ్రీవాణి దర్శనాన్ని గురించి డిస్కస్ చేసే కంటే ముందు సీనియర్ సిటిజన్స్ కోటా చాలా అద్భుతమైన దర్శనం ఫెసిలిటీ అండి. ఎవరైనా
పేరెంట్స్ ఏజ్ అబోవ్ 65 ఉన్నట్లయితే లేదా మీకు తెలిసిన వాళ్ళకి సెప్టెంబర్ పూట విడుదలైంది కాబట్టి మీరు షేర్ చేయండి ఈ వీడియోని, ఈ ఇన్ఫర్మేషన్ని. సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఆ పర్టికులర్ టైం స్లాట్లో దర్శనానికి వెళ్తారు. వేరే ఎవరు ఉండరు, రష్ ఉండదు, తోపులాట కూడా ఏమి ఉండదు. కాబట్టి పీస్ఫుల్గా ఈ ఏజ్డ్ పర్సన్స్ అందరూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకోగలరు. సో సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి అవకాశం అండి ఇది. సో అదొకటి అప్డేట్. మీరు ఇన్ఫర్మేషన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ వచ్చేసండి దర్శనం అకామిడేషన్ ఈరోజు మార్నింగ్ 11 o'clockకి రిలీజ్ చేశారు. ఇంకా అవైలబుల్ ఉంటాయి. సో ఒక్క భక్తుడికి 10,000 రూపాయలు మీరు డొనేషన్ చేసినట్లయితే 1 year లోపు ఎప్పుడైనా దర్శనాన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ నెల దర్శనానికి అంటే ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ మాసపు దర్శనం అండ్ అకామిడేషన్ కోట రిలీజ్ చేశారు. సో మీరు ఒకవేళ మీరు డొనేషన్ చేసినట్లయితే సెప్టెంబర్లో అవైలబిలిటీ మీకు కనబడుతుంది ఇప్పుడు అనమాట. సెప్టెంబర్ లేదా సెప్టెంబర్ వరకు. సో ఇప్పటి నుండి సెప్టెంబర్ వరకు కోట ఒకవేళ అవైలబుల్ ఉంటే చూసి మీరు బుక్ చేసుకోగలరు. దానికి సపరేట్గా దర్శనానికి సపరేట్గా 500 రూపాయలు బ్రేక్ దర్శనానికి మీరు చెల్లించాల్సి వస్తుంది. సో ఒక భక్తుడికి 10,000 రూపాయలు డొనేషన్ చేసినట్లయితే బ్రేక్ దర్శనానికి 500 రూపాయలు పెట్టి టికెట్ని తీసుకోవాలి. అది వచ్చేసి మీకు మొదటి గడప దర్శనం అండి. అన్నిటికంటే బెస్ట్ దర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఈ శ్రీవాణి దర్శనం ద్వారా మొదటి గడప వరకు వెళ్తారు మరియు స్వామివారి హారతిని దర్శించుకోగలరు. అదేవిధంగా శటగోపం కూడా మీకు అయ్యగారులు అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఆశీర్వాదం. అదనమాట శ్రీవాణి ట్రస్ట్ గురించి. సో ఒకవేళ ఇద్దరు భక్తులు వెళ్ళినట్లయితే 20,000 రూపాయలు డొనేషన్ చేయాల్సి వస్తుంది. చెరి 500 రూపాయలు బ్రేక్ దర్శనానికి, అంటే 1000 రూపీస్ బ్రేక్ దర్శనానికి మీరు బుక్ చేసుకోవడానికి చెల్లించాల్సి వస్తుందండి. ఇది వచ్చేసి ఈరోజు 11 గంటలకు ఆల్రెడీ రిలీజ్ అయింది. సార్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎమర్జెన్సీగా ఎవరైనా వెళ్ళాలనుకున్నా, లేదు స్వామివారిని దగ్గర నుండి మొదటి గడప నుండి దర్శనం చేసుకోవాలన్నా కూడా అత్యద్భుతమైన అవకాశం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శించుకోవడం. సో ఇదండి. సో మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మరొకసారి సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ డేట్స్ అండ్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ ఫెసిలిటీ, ఈ డేట్స్ అన్నిటినీ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దయచేసి ఇవన్నీ గమనించి మీరు చక్కగా బుక్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ దేవకార్యంలో అందరూ పాలు పంచుకోండి. సో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ దేవకార్యం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసినట్లయితే ముందుగా తిరుమల తిరుపతి వారి టికెట్స్ మరియు అకామిడేషన్ ఫెసిలిటీని వాళ్ళు అవైల్ చేసుకోగలరు. సో దయచేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. క్షమించాలి, ఈ నెల సెప్టెంబర్ కోటాని నేను ముందుగా వీడియోస్ అందించలేకపోయాను. రాబోయే రోజుల్లో తొందరగా వీడియోస్ ముందుగానే చేసి నేను మీ అందరికీ ప్రయర్గా అందుబాటులో ఉంచేలా చూస్తాను. అందరి సపోర్ట్ని నేను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.